మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 21/7/2022 గురువారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయిందనే దాని మీద విశ్లేషణ. మార్కెట్ మాత్రం పాజిటివ్లోనే క్లోజ్ అయింది. 5వ రోజు కంటిన్యూగా పెరుగుతూ వచ్చింది. ఎఫ్ఐఐలు కంటిన్యూగా కొంటూ వచ్చారు. అది రీజను. అయిన తర్వాత ఇప్పుడు మనకి బోర్డు మీటింగు, ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి. అవన్నీ మంచిగానే ఉన్నాయి. అదొక రీజను. ఇక ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఇవాళ బాగా పెరగడం జరిగింది. ఇవాళ గురువారం, వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ డే కాబట్టి మార్కెట్లో ఇవాళ మూమెంట్ అంటే కొంచెం గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. అలానే కంటిన్యూ అయింది. చివరికి 130కి అంటే 150 1:55 ఆ ప్రాంతంలో మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. నిన్నటి మీద స్టార్ట్ అయిండు. మళ్ళీ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఇక బాగా పెరగడం జరిగింది 3 గంటల తర్వాత. ఇది సింపుల్గా ఇక మళ్ళీ ఏం జరిగిందో చూద్దాము. ఈరోజు ఏదైతే మార్కెట్లు ఉన్నాయో 5వ రోజు కంటిన్యూగా పెరగటం, 16,600 రావటం సెన్సెక్స్. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం మనం ఇక ఏం జరిగింది. కంటిన్యూగా ఇది రీజను. ఎఫ్ఐఐలు బయింగ్ చేయటం మెయిన్ రీజను. మనం గమనించాల్సింది అది. తర్వాత ఇక టాప్ గెయినర్స్కి వచ్చేటప్పటికి ఏమేమి ఉన్నాయో కంపెనీలు. బిఎస్సిలో 30 కంపెనీలు ఏవైతే ఉన్నాయో 30లో మన 26 ప్లస్ 4 మైనస్, 26 ప్లస్ 4 మైనస్ 0.51% ప్లస్ 284.42, 55,681.95లో క్లోజ్ అయింది. తర్వాత ఎన్ఎస్సికి వచ్చేటప్పటికి ఎన్ఎస్సిలో 84.40 పాయింట్లు పెరిగింది. సేమ్ 0.51, 16,605లో క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే 16,600 పైన. ఇక 50 ఏవైతే నిఫ్టీ ఉంటుందో 42 ప్లస్ 8 మైనస్. తర్వాత ఈ టాప్ గెయినర్స్ వచ్చి ఈరోజు ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్జ్యూమర్, యూపీఎల్, ఎల్ఎన్టీ ఇవి టాప్ గెయినర్స్గా ఉన్నాయి. లూజర్స్ వచ్చేటప్పటికి డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్, ఎస్బీఐ లైఫ్, కోటక్ బ్యాంక్, సిప్లా, రిలయన్స్ ఇవి టాప్ లూజర్స్గా ఉన్నాయి. తర్వాత ఈరోజు మిడ్ క్యాప్ ఒకటి బాగా, సెన్సెక్స్ బాగా పెరిగింది 394.75. నిఫ్టీ నెక్స్ట్ 50 బాగా పెరిగింది 583.85. ఇక తర్వాత మనము సెక్టర్ బ్యాంకు సెక్టార్కి వెళ్తే బ్యాంక్ సెక్టార్లు 228.90 పాయింట్లు పెరిగింది. బ్యాంక్ సెక్టార్లో 12 ఉంటాయి. 12లో 10 ప్లస్ 2, 10 ప్లస్ 2 మైనస్. తర్వాత ఎఫ్ఎంసీజీ కూడా బాగా పెరిగింది 332.85 పాయింట్లు. తర్వాత ఐటీ 196.55. ప్రైవేట్ బ్యాంక్ వచ్చి 212.25. ఇది సింపుల్గా టాప్ ఉన్నటువంటివి. తర్వాత ఏదైతే విక్స్ ఉందో మార్కెట్ పెరిగితే కూడా అది కూడా పెరిగింది. అదొకటి మనం గమనించాలి. 16.8575. జనరల్గా మార్కెట్ పెరిగితే విక్స్ తగ్గాలి. కానీ ఈరోజు మార్కెట్ పెరిగింది కానీ విక్స్ కూడా ఫ్లాట్గా అంటే 0.04 ప్లస్లో క్లోజ్ అవడం జరిగింది. ఇక తర్వాత మార్కెట్లు ఏవైతే ఉన్నాయో మనం టర్నోవర్ చూద్దాం. టర్నోవరు ఎంత జరిగింది ఏంటిది అనే దానికి ఈరోజు టర్నోవరు 234,93,234.48 కోట్లు. అంటే ఎప్పుడైనా కానీ వీక్లీ క్లోజింగ్లు, మంత్లీ క్లోజింగ్లు వచ్చినప్పుడు ఎఫ్ఎండ్ఓ బాగా టర్నోవర్ జరుగుతుంది. ఇవాళ 234,93,234.48 కోట్లు ఎఫ్ఎండ్ఓలో టర్నోవర్ జరిగింది. తర్వాత క్యాష్ మార్కెట్లో టర్నోవర్ వచ్చి 50,091 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్నోవర్ జరిగింది. ఇక తర్వాత బిఎస్సిలో టర్నోవర్ ఏదైతే ఉందో జనరల్గా 2,400 కోట్లు టర్నోవర్ జరుగుతుంది. మన బిఎస్సిలో యావరేజ్ టర్నోవర్ వచ్చి 24,000-25,000 కోట్లు టర్నోవర్ జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనము ఇక న్యూస్లోకి వద్దాం. న్యూస్లో చూద్దాము ఏమేమి ఉన్నాయో. న్యూస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెక్నాలీ భారత్ ఏదైతే మెక్నాలీ భారత్ ఇంజనీరింగ్ ఉంది దానికి ఆర్డర్స్ రావడం జరిగింది 242 కోట్ల రూపాయలు. తర్వాత ఐటీసీ డిమెర్జర్ జరుగుతుంది. హోటల్ బిజినెస్ ఏదైతే ఉందో
ఐటీసీలోంచి హోటల్ బిజినెస్ డీమెర్జర్ అవుతుంది. తర్వాత ఇంటలెక్ట్ ఒక కంపెనీ ఉంది, అది లాంచ్ చేస్తుంది మ్యాజిక్ అంటే ఇన్వాయిస్ టు వరల్డ్ ఫస్ట్ నో టచ్ ఇన్వాయిస్ ప్రాసెస్ ఇన్ సొల్యూషన్స్. ఇది ఇంటలెక్ట్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఇన్వాయిస్ అంటే వరల్డ్ ఫస్ట్ నో టచ్ ఇన్వాయిస్ అట ప్రాసెస్ సొల్యూషన్, అది ఇంటలెక్ట్ వాళ్ళు. తర్వాత రామా స్టీల్ ట్యూబ్స్ ఉంది, అది 2 కొత్త ఆర్డర్లు రావడం జరిగింది, దానికి 264 మిలియన్లు. అది శక్తి విభాగాన్ని హిమాచల్ ప్రదేశ్లో ఉంది, అక్కడి నుంచి 2 కొత్త ఆర్డర్లు రావడం జరిగింది రామా స్టీల్ ట్యూబ్స్కి. తర్వాత థామస్ కుక్ లాంచ్ చేయడం జరిగింది దుర్గా పూజ హాలిడేస్ కోసం, టూరిజం అనమాట అది. దుర్గా పూజ కోసం అది 2 లాంచ్ చేయడం జరిగింది. అది 2 కాదు 1 హాలిడే ప్యాకేజీలు అవి. తర్వాత రూపీ మళ్ళీ రికార్డులోకి పోయి కొంచెం రికవరీ అయింది, 80.06 రావడం జరిగింది, 79.95 పైసలు క్లోజ్ అయింది, ఇంకా నడుస్తుంది అది. తర్వాత ఇవాళ 5 డేస్ కంటిన్యూగా పెరగడం జరిగింది, 5వ రోజు ఎఫ్ఐఎల్ కంటిన్యూగా కొనడం వలన. తర్వాత టోరెంట్ ఫార్మా ఏదైతే ఉందో అది డయాగ్నోస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్లోకి పోతుంది. అంటే టోరెంట్ ఫార్మాలో ఒకటి గ్రూప్ కంపెనీ ఉంది సబ్సిడరీ, అది టోరెంట్ ఫార్మా డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, వాళ్ళు డయాగ్నోస్టిక్స్లోకి ఎంటర్ అవుతుంది అనమాట టోరెంట్ ఫార్మా వాళ్ళు. తర్వాత హిండాల్కో బైబ్యాక్ చేస్తుంది, అది అనౌన్స్మెంట్ జరుగుతుంది. తర్వాత డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్కి యూఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది, జెనరిక్ వాస్కాపా అని క్యాప్సూల్స్ ఒకటి. తర్వాత మార్సన్స్ ఫార్మా కూడా దానికి యూఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది. తర్వాత జైడస్ లైఫ్ సైన్సెస్ ఒకటి, దానికి కూడా యూఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది. అది అంటే ఒక ఇంజెక్షన్ ఏదో ఉంది జైడస్ లైఫ్ బిటా ట్రేడ్ ఇంజెక్షన్ అని ఒక అది అనమాట, నోరో పైన్ ఫ్రైన్ అని ఒక అనమాట, అది జేడస్ లైఫ్ వాళ్ళకి యూఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది. తర్వాత మార్సన్స్ కూడా జనరిక్ మెడిసిన్దే. తర్వాత ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చి ఫండ్ రైజింగ్ చేస్తుంది 3,000 కోట్ల రూపాయలకి. తర్వాత స్టైలామ్ ఉంది, STYLAM స్టైలామ్ ఇండస్ట్రీస్ ఎక్స్పాన్షన్ చేస్తుంది 40 కోట్ల రూపాయలకి. తర్వాత అడోర్ వెల్డింగ్ ఉంది, ADOR అడోర్ వెల్డింగ్ ఉంది, అది LOA లెటర్ ఆఫ్ అవార్డ్ రావడం జరిగింది 145 కోట్ల రూపాయలకి. తర్వాత సొనాటా సాఫ్ట్వేర్ బోనస్ ఇష్యూ చేస్తుంది, 25 జూలై రోజు బోర్డు మీటింగ్ ఉంది. తర్వాత JSW స్టీలు ఏదైతే ఉందో QIB అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంటు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బిడ్డర్స్ 7,000 కోట్ల రూపాయలకి చేస్తుందన్నమాట, అది JSW స్టీలు. తర్వాత శ్రీరామ్ ప్రాపర్టీస్ ఏదైతే ఉందో అది సేలబుల్ అంటే ప్లాన్ చేస్తుంది, అంటే రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ఉన్నాయి కొన్ని, శ్రీరామ్ ప్రాపర్టీస్ వాళ్ళు 16 లాంచ్ చేశారు. అయితే దాంట్లో సేలబుల్ ఏరియా ఏదైతే ఉందో 8 మిలియన్ స్క్వేర్ ఫీటు, అవి 13 ప్రాజెక్టులు అనమాట. అయిన తర్వాత ఎఫ్ఐఐలు నిన్న బయింగ్లోనే ఉన్నారు, 1780.94 కోట్లు. మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్లో వచ్చి 230.22 కోట్లు సెల్లింగ్లో ఉన్నారు. అయిన తర్వాత ఇది జనరల్గా ఇప్పుడు ఏంటంటే మార్కెట్ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి, ఎఫ్ఐఎల్ కంటిన్యూ కొంటూనే ఉన్నారు, రూపీ మాత్రం ఆల్ టైంలోకి వెళ్ళిపోతుంది. అయితే రిజర్వ్ బ్యాంకు ఆ రూపీ లో రావటానికి, ఇన్ఫ్లేషన్ పెరగటానికి ఏదైతే ఉన్నాయో వాటికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆర్బీఐ మేము చర్యలు తీసుకుంటాము ఇన్ఫ్లేషన్ పెరగకుండా ఉండటానికి, పెరిగినా కానీ మనకి ఎకానమీకి ఇబ్బంది లేకుండా అనేది వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఆర్బీఐ వాళ్ళు. ఎఫ్ఐఎల్ కంటిన్యూగా కొంటూ ఉన్నారు. ఇక క్రూడ్ ఆయిల్ ధరలు కూడా బిలో $100 బ్యారెల్ రావడం జరిగింది. ఇవన్నీ రీజన్స్ తోటి మన మార్కెట్లో పెరగడం జరిగింది. తర్వాత మన యూరోప్లో ఇవాళ వడ్డీ రేట్లో అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఇక నెక్స్ట్ అందుకని ఇవి రీజన్లు మన మార్కెట్లు పెరగడానికి. గ్లోబల్ క్యూస్ కూడా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి మన మార్కెట్లు పెరగడానికి. ఇటువంటి న్యూస్ మీకు ప్రీ మార్కెట్ కానీ, పోస్ట్ మార్కెట్ కానీ, ఇంకేమైనా అనాలిసిస్ కానీ ఏవైతే ఉన్నాయో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ పేరు, ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.